రాయలసీమ ప్రాజెక్టులపైన మొసలి కన్నీరు కారుస్తూ సీమనే కాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో వైసీపీ చేస్తున్న నానా యాగి చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది, అడుగడుగున అన్యాయానికి గురైంది. సాగునీరు, వ్యవసాయం పూర్తిగా చతికిలబడిన రంగాలుగా మిగిలిపోయినాయి జగన్ పాలనలో. సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 12,441 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 2 ఏళ్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అవుతున్న ఖర్చు 12,484 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పైగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం 7 ఏళ్లలో ఖర్చు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సొంతం. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న నాయకుడిని విమర్శించడానికి వీళ్లకు నోట్లు ఎలా వస్తూ ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. మీరు చేయలేదు, చేస్తున్న వాళ్ళపైన బురద జల్లుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న నెల్లూరులో జరిగిన సమావేశంలో స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ నాయకుడు విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు బ్రహ్మాండంగా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడతా ఉన్నారు, మనము నిర్లక్ష్యం చేశాం, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని ప్రజలు అడిగితే, తెలుగుదేశం నాయకులు అడిగితే మన దగ్గర సమాధానం లేదని కుండ బద్దలు కొట్టినట్లు ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే వైసీపీ నాయకుల నోట్లో కూడా నిజాలు బయట పడతా ఉన్నాయి వాళ్ళ సమావేశాల్లో. ఇది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాలు మునుపెన్నడూ జరగలేదు. 14-19 మధ్యకాలంలో ఆయనే చేశాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే రాయలసీమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. దానికోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయింది. నేను కూడా 2 రోజులు అక్కడే ఉన్నాం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఊళ్ళు మునిగిపోయినాయి, 38 మంది ప్రాణాలు పోయినాయి. అయితే కించిత్ కూడా స్పందించని దుర్మార్గపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయన సొంత జిల్లాలో ఒక డ్యామ్ కొట్టుకొని పోతే ఏమాత్రము స్పందించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి కింద పనిచేసినందుకు మీరందరూ సిగ్గుపడాలి. అట్లాగే అలగనూరు కానీ, శ్రీశైలం కానీ, తుంగభద్ర కానీ, పించా కానీ ఈ డ్యాములకు కనీసం గ్రీసు కూడా పెట్టని దౌర్భాగ్యమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన. తుంగభద్ర డ్యాము గేటు కొట్టుకొని పోయింది. 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎలాంటి మరమ్మతులు చేయకపోగా దాని గేట్ల పటిష్టతను కనీసం తనిఖీ చేయని కారణంగా గేటు కొట్టకపోతే ఈరోజు మొత్తం గేట్లన్నీ మారుస్తూ ఉన్నాం. ఎప్పుడో కాటన్ మహాశయుడు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను కూడా ఇప్పుడు మారుస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కాలంలో. ఇవి ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమాలు. వీటిని ఎవరూ కాదనలేని
సత్యాలు. అట్లాగే పారిశ్రామికంగా రాయలసీమను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున లభించబోతా ఉన్నాయి. ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గట్టిగా సమర్థించాల్సిన బాధ్యత రాయలసీమ వాసులుగా మనందరిపైన ఉందని నేను రాయలసీమ ప్రయాణికానికి వినమ్రంగా విన్నవించుకుంటా ఉన్నా.